Hi guys, today our topic is Wurtz fitting reaction. What is Wurtz fitting reaction? Already this is also well known named reaction, Anna. Wurtz fitting reaction. So by using Wurtz fitting reaction, we are making alkyl erenes. ఆల్కైల్ ఎరీన్స్ని మనం ఉజ్ ఫిట్టింగ్ రియాక్షన్ ఉపయోగించి తయారు చేస్తాం. ఏంటవి? ఆల్కైల్ ఎరీన్స్. సో ఆల్కైల్ ఎరీన్స్ని ఎలా తయారు చేస్తామంటే ఫస్ట్ అరైల్ హలైట్స్ ప్లస్ అరైల్ హలైట్స్ ప్లస్ నెక్స్ట్ ఆల్కైల్ హలైట్స్ both are reacts with sodium metal in the presence of dry ether to form alkyl erenes. This reaction is known as Wurtz fitting reaction. Again listen, alkyl halides and aryl halides and alkyl halides reacts with sodium metal తో రియాక్ట్ అవుతాయి in the presence of ఏంటి దేని presence లో dry ether to form alkyl erenes. This reaction is known as Wurtz fitting reaction. Wurtz fitting reaction. Wurtz fitting reaction. So alkyl erenes. Okay, Nana. So once see the reaction. Wurtz fitting reaction. Aryl halide. Aryl group means this is benzene ring now. Aryl halide. Halide means I will take here X. X means chlorine, bromine, fluorine, iodine, like that halogens తెలుసు కదా, except iodine. రిమైనింగ్ మనం తీసుకోవచ్చు. halide ప్లస్ ఆల్కైల్ halide. ఆల్కైల్ halide కైనా ముందుగా ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే కన్వీనియన్స్ కోసం సోడియం మెటల్ తీసుకున్నా 2 moles ప్లస్ ఆల్కైల్ halide కదా RCl ఆర్ ఎక్సే తీసుకున్నాం. ఇక్కడ హైలైట్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హైలైట్ కింద ఎక్స్ తీసుకోండి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ప్రెజెన్స్లో రియాక్షన్ జరుగుతుంది కదా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ వాట్ విల్ ఫార్మ్ హియర్? అరైల్ ఆల్కైల్ ఎరీన్స్ కదా. ఆల్కైల్ గ్రూప్ అంటే 6 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హాలోజను నెక్స్ట్ సోడియం మెటల్ దెన్ ఈ హాలోజను ఎక్సెప్ట్ ఆల్కైల్ గ్రూప్ ఇది వెళ్ళదు, రిమైనింగ్ అన్నీ కలిపి బయటికి వెళ్తాయి. దెన్ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఆల్కైల్ ఎరీన్. దీని ఎరీన్ అంట, ఇది ఆల్కైల్ గ్రూప్ కాబట్టి మనకి ఏం ఫామ్ అయింది? ఆల్కైల్ ఎరీన్ ఫామ్ అయింది. దీని Wurtz fitting reaction అంటాం. Wurtz fitting reaction. Okay. By using Wurtz fitting reaction we are preparing alkyl erenes. By the reaction of alkyl erenes and alkyl halides. ఇదేంటి? దీన్ని ఏమంటాం? అరైల్ హలైడ్. ఇది ఆల్కైల్ హలైడ్. Sodium metal. Okay, note down. Then if you take in this halogen place bromine you take and write the reaction again. Bromine, that means here you take bromine, that means bromobenzene. What we call this product, this compound name? Bromobenzene. Here also take CH3 bromomethane లేదా methyl bromide. bromomethane or methyl bromide తీసుకున్నాను. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇలా కదా, ఇవి కదా బయటికి వెళ్ళిపోయేది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్ పైన ఆల్కైల్ గ్రూప్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్లో ఏం తీసుకున్నాం? మీథేన్ కాబట్టి CH3. ఓకే, దెన్ 2NaBr సోడియం బ్రోమైడ్.
ఇక్కడ CH3 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే టోలిన్ అంటాం. టోలిన్ అనొచ్చు, లేదా మిథైల్ బెంజీన్ అని కూడా అంటాం. మిథైల్ బెంజీన్. This is the example of Wunsch-Fitting reaction. Okay. Then second one is the next reaction is Core-House reaction. Core-House synthesis. Core-House synthesis. In this reaction, first alkyl halides reacts with lithium to form alkyl lithium. Then this alkyl lithium is reacts with copper halide to form dialkyl cuprate. This reaction is known as Core-House synthesis. Once we will see, first ఏం తీసుకుంటామంటే ఆల్కైల్ హలైడ్స్. ఆల్కైల్ హలైడ్స్ రియాక్ట్స్ విత్ దేంతో రియాక్షన్ జరుగుతుంది? లిథియం మెటల్తో రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఆల్కైల్ లిథియమ్స్ ఫామ్ అవుతాయి. ఆల్కైల్ లిథియం. దెన్ ఆల్కైల్ లిథియం రియాక్ట్స్ విత్ దేంతో రియాక్షన్ జరుగుతుందంటే కాపర్ హెలైడ్స్తో రియాక్షన్ జరిగి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే డైఆల్కైల్ క్యూపరేట్ లేదా కాపరేట్ ఇవి ఫామ్ అవుతుంది. ఏంటి? ఆల్కైల్ హైలైట్స్ రియాక్ట్స్ విత్ లిథియంతో రియాక్షన్ జరిగినప్పుడు లిథియం ఆల్కైల్ హైలైట్స్ రిమూవ్ అయిపోతాయి. ఈ హైలైట్ ప్లేస్లోకి ఏం వస్తుంది? లిథియం వస్తుంది. దెన్ ఈ ఆల్కైల్ లిథియం ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కాపర్ హైలైట్తో రియాక్షన్ జరిపిస్తాం. కాపర్ హైలైట్తో రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏమొస్తుందంటే డైఆల్కైల్ క్యూపరేట్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే Core-House synthesis అంటాం. Core-House synthesis. సో రియాక్షన్ చూడండి ఒకసారి. ఇది వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ చూద్దాం చూడండి. ఫస్ట్ ఆల్కైల్ హైలైడ్ కాబట్టి నేను ఏం తీసుకున్నాను అంటే CH3 హైలైడ్ X తీసుకున్నాను. దెన్ రియాక్ట్స్ విత్ దేంతో రియాక్ట్ అవుతుందని చెప్పాం? లిథియం మెటల్ కదా, ఇంకో 2 moles ఆఫ్ లిథియం మెటల్ తీసుకున్నాను. దెన్ ఏమవుతుంది? మనకి ఏం ఫామ్ అవ్వాలి? ఆల్కైల్ లిథియం అంటే CH3 లిథియం ఫామ్ అయింది. ఇంకేం మిగిలిపోయాయి? ఒక లిథియము హైలైడ్ కదా ఇది. ఇక్కడ మనకి ఏం ఫామ్ అయిందంటే ఆల్కైల్ లిథియం ఫామ్ అయింది. చూడండి, ఆల్కైల్ హైలైడ్ కదా, ఇది లిథియంతో రియాక్ట్ అయింది. మనకి ఏం ఫామ్ అయింది? ఆల్కైల్ లిథియం ఫామ్ అయింది. ఇది ఫస్ట్ స్టెప్ నాన్న. సెకండ్ స్టెప్ వచ్చి మనకి మళ్ళీ ఆల్కైల్ లిథియంతో రియాక్షన్ కదా. ఆల్కైల్ లిథియంతో ఏం రియాక్ట్ అవుతుంది అనుకున్నా? కాపర్ హైలైడ్. ఇది కాపర్ హైలైడ్ తీసుకున్నా, ఇక్కడ 2 moles తీసుకున్నా. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే CH3 ట్వైస్. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? కాపర్ లిథియం. ఇంకేం మిగిలిపోయాయి? ఇక్కడ హైలైడ్, ఇంకొక లిథియం మిగిలిపోయాయి. 2 లిథియమ్స్ కదా, ఒక హైలైడ్ మిగిలింది, 2 లిథియం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లిథియం హైలైడ్ లిథియం XL అని రాస్తాం. ఇక్కడ ఉంది కదా CH2 కాపర్, అంటే దీన్ని ఏమంటామంటే లిథియం డైమిథైల్ క్యూపరేట్. లిథియం డైమిథైల్ క్యూపరేట్ అంటాం. సో ఈ డైమిథైల్ క్యూపరేట్ని ఏమంటామంటే గిల్మెన్ రియేజెంట్ అంటాం. దిస్ నేమ్ ఆల్సో నోన్ యాజ్ గిల్మెన్స్ రియేజెంట్. So what purpose you learnt Core-House synthesis? What is the use of the lithium dimethyl cuprate? ఈ డైమిథైల్ క్యూపరేట్ యూజ్ ఏంటి? అసలు Core-House సింథసిస్లో మన డైమిథైల్ క్యూపరేట్ని ఎందుకు తయారు చేస్తామంటే బై యూజింగ్ lithium dimethyl cuprate we are synthesis alkanes నాన్న. మన ఆల్కేన్స్ని తయారు చేయడం కోసం ఈ గిల్మెన్ రియేజెంట్ని యూజ్ చేస్తాం. సో ఈ గిల్మెన్ రియేజెంట్స్ని Core-House సింథసిస్ యూజ్ చేసి మనం తయారు చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మనం ప్రిపేరింగ్ ప్రొడక్ట్ అనమాట. అంటే దీన్ని ఉపయోగించి మనం ఆల్కేన్స్ తయారు చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ కాంపౌండ్ అన్న గిల్మెన్స్ రియేజెంట్, ఇంపార్టెంట్ రియేజెంట్. ఓకే, సో ఇందులో
నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, ప్రోపేన్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో మనం కోరే హౌస్ సింథసిస్లో ఉన్న గిల్మెన్ రియేజెంట్ యూస్ చేసి ఆల్కేన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అదేవిధంగా విట్టింగ్ రియాక్షన్లో కూడా ఆల్కేన్స్ ప్రిపేర్ చేస్తాం. సో విట్టింగ్ రియాక్షన్లో సిమెట్రికల్ ఆల్కేన్స్ అండ్ ఈవెన్ నెంబర్ ఆల్కేన్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలం. మనం ఇక్కడ కోరే హౌస్ సింథసిస్ యూస్ చేసి ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయగలం. అలాగే సిమెట్రిక్ అంటే నెంబర్ ఆఫ్ ఐసోమెరిక్ ఆల్కేన్స్ని మనం ప్రిపేర్ చేయగలం. దానివల్ల కోరే హౌస్ సింథసిస్ అనేది వెరీ ఫేమస్ సింథసిస్ నాన్న. ఓకే, ఫేమస్ నేమ్డ్ రియాక్షన్. ఓకే, విట్టింగ్ రియాక్షన్లో ఈవెన్ చూసుకోండి, CH3 X CH3 X అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేయగలం విట్టింగ్ రియాక్షన్. కానీ ఈ రియాక్షన్ అది కోరే హౌస్ సింథసిస్ యూస్ చేసి మనం ఆడ్ నెంబరు ఎసిమెట్రిక్ ఆల్కేన్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయడానికి మనకి గిల్మెన్ రియేజెంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రోపేన్ ప్రిపేర్ చేద్దాం. చూడండి, ఇది కదా గిల్మెన్ రియేజెంట్ ప్రోపేన్ కాబట్టి ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను అంటే CH3 CH2 CH3 కదా. ఇక్కడ నేను లిథియం తీసుకోవాలి కాబట్టి CH3 CH2 లిథియం తీసుకున్నాను. దీన్ని క్యూపర్ హెలైడ్తో రియాక్ట్ చేయాలి కదా, ది గిల్మెన్ రియేజెంట్తో కదా మనం ప్రిపేర్ చేసేది. ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాను. ఇథైల్ బ్రోమైడ్కి మనం గిల్మెన్ రియేజెంట్ అండి, ఇదే కదా యాడ్ చేయాలి. CH3 R2 Cu లిథియం. ఎందుకు ప్రోపేన్ తీసుకున్నానంటే ప్రోపేన్లో ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటుంది, ఆడ్ ఆల్కేన్ కాబట్టి అది తీసుకున్నాం. ఇప్పుడు మనం చూడండి రియాక్షన్ ఒకసారి. ఇది ప్రోపేన్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇదేంటి, యూ షుడ్ మెన్షన్ నేమ్స్ నాన్న. డౌన్ ఆఫ్ ద కాంపౌండ్ యూ షుడ్ మెన్షన్ నేమ్స్. ఇదేంటిది, ఇథైల్ బ్రోమైడ్. ఇది ఇథైల్ బ్రోమైడ్ తెలుసు కదా మనకి. ఇది ఏంటిది, లిథియం డైమిథైల్ క్యూపరేట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇది మైనస్ ఇది ప్లస్ కదా. CH3 CH2 ఇక్కడున్న ఒక మిథైల్ గ్రూప్ ఇక్కడికి వస్తుంది CH3. ఇంకా మనకి ఏం మిగిలింది, Br లిథియం కదా. అంటే ఇంకొక CH3 మిగిలింది కాబట్టి ఒక CH3 Brతో వెళ్ళిపోతుంది, CH3 Br. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, కాపర్ లిథియం. అంటే ఇక్కడ మనం ఏం తయారు చేసాం, ప్రోపేన్. ఓకే, ప్రోపేన్ తయారు చేసాం. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కదా, 1 2 3. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ఆల్కేన్స్ని మనం ప్రిపేర్ చేయడానికి కోరే హౌస్ సింథసిస్ని యూస్ చేస్తాం. ఓకే, చూడండి CH3 కాపర్ లిథియం. ఇది ప్రిపరేషన్, ఇది ఎగ్జాంపుల్. Okay, Nana, I hope you understand. You have to make notes and share with me by WhatsApp. Okay, take care, bye.